శ్రీ గురుభ్యో నమ. శ్రీ గణేశాయ నమ. శ్రీ మాత్రే నమ. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనం శ్రీ లలిత సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీ మాత్రే నమ. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూసి ఉంటే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం మాత్రం చేయండి. శ్రీ మాత్రే నమ. 866 నామము అజ, 2 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు అజాయ నమ అని చెప్పాలి. అజ పుట్టుక లేనిది. పుట్టడం అనేది జనన మరణాలు ఉన్న వాటికి ఉంటుంది. ఎప్పుడూ ఉండే అమ్మవారికి పుట్టుక పూర్వము, పుట్టినప్పుడు, పోయిన తర్వాత అనే స్థితులు ఉండవు. అంటే అమ్మవారు అద్యంతరాలు లేని ఆత్మస్వరూపిణి. అంతేకాదు పుట్టడం, పెరగటం, ఉండటం, మార్పు చెందడం, కృషించడం, నశించడం వంటి షడ్వికారాలు అమ్మవారికి ఉండవు. ఈ వికారాల్లో మొట్టమొదటిదైన పుట్టడం ఉంటే మిగిలిన 5 వికారాలు అనుసరించి ఉంటాయి. అసలు పుట్టడం అనేదే లేనప్పుడు మిగిలిన 5 వికారాలకు అవకాశం లేదు కదా. పుట్టుక లేనిది అని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. అజా జన్మరాహిత్య దజ అజామేకం ఇతి శృతి నా జాతో నః జనిష్యతః ఇతి శృతేచ్చ మహాభారతేపి నాహి జాతో న జాయేహ అమ్నా జనిష్యే కదాచన క్షేత్రజ్ఞ సర్వభూతానాం తస్మదాహుమజాః జనస్మృతః ఇతి జననం హి మృత్యు సమయావ్యాప్తం జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృత్యాచ ఇతి వచాసత్. అజ జననము లేనిది, జన్మము లేనిది కాన అజ అయినది. వేదం కూడా అజ ఏక అని చెప్పుచున్నది. మరి ఒక చోట కూడా వేదమందు పరమాత్మ పుట్టలేదు, పుట్టబోదు అని గలదు. మహాభారతమందు నేను ఇదివరకు పుట్టలేదు, వర్తమానంలో పుట్టుచుండుట లేదు, భవిష్యత్ కాలంలో కూడా ఎప్పుడు పుట్టబోను అని ప్రాణులలోనున్న క్షేత్రజ్ఞును నేనే, అందుచేనను అజుడు అందురని భగవంతుడు చెప్పినట్లుగా ఉన్నది. జననం మృత్యువుతో సమానంగా వ్యాప్తి కలది. ఎక్కడెక్కడ జననం ఉండును అక్కడక్కడ మృత్యు ఉండును, ఎక్కడ మృత్యు ఉండును అక్కడ జననం ఉండును. పుట్టిన వానికి మరణం తప్పదు, మరణించిన వానికి జననము తప్పక కలుగును గదా అను వచనమును బట్టి జనన మరణములను రెండును అన్వాహ వ్యాప్తి కలవి అని అర్థము. 2 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. 867 నామము క్షయ వినిర్ముక్త, 6 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు క్షయ వినిర్ముక్తాయ నమ అని చెప్పాలి. క్షయ క్షీణించుట అను దాని నుండి, వినిర్ముక్త విడిచిపెట్టబడుతున్నది. ఇంతకు ముందు వచ్చిన నామంలో అమ్మవారు పుట్టుక లేనిదని చెప్పబడింది. అసలు పుట్టుక అనేది ఉంటే ఆ పైన బ్రతకడం, పెరగటం, కృషించడం, నశించడం మొదలైనవి ఉంటాయి. ఈ నామంలో చెప్పిన క్షయ అంటే క్షీణించడం, దీనితో పాటు నశించడం, మృత్యు కూడా అమ్మవారికి ఉండదని మళ్ళీ వేరుగా చెప్పనక్కర్లేదు. క్షీణించడం అను దాని నుండి విడిచిపెట్టబడినది అనగా క్షీణించుట లేనిది అని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. తదీహ జననభావరూపః కావ్యపఖ విరుద్ధోపలబ్ధ్యా ప్రాప్తమర్థమః క్షయతి క్షేణ మరణేన వినిర్ముక్త క్షయే గృహ ఏవ విశేష్య నిర్ముక్త యాయతి వః ముముక్షుభిరాశః గృహత్యాగ క్రియతే సుందర్యూపాసకాయస్తు గృహ ఏవ మోక్ష ప్రాప్యత ఇతి తాత్పర్యం. తదాదముక్త మాస్మిహదాస్యస్తుతో యది పరామిచ్చసి ధామ త్యజ్య మానామ స్వత్వం ధామ పరాపద నియమ ధామ స్మర హృది కామ ద్వేషో నామేతి. క్షయ వినిర్ముక్త మరణం లేనిది గృహమందే ముక్తిని పొందు భక్తులు గలది. పుట్టుట లేదు అను వ్యాపక ధర్మంచే విరుద్ధమైన క్షయము లేదని అర్థము. ఉపలబ్ధమైనది దానిని చెప్పుచున్నాడు. మరణంచే విడవబడినది లేదా దేవి భక్తులు గృహమందు తప్పక ముక్తిని పొందుదురు. సాధారణంగా మోక్షం పొందగోరు వారు విషయభీతి గలవరే గృహంను విడిచిపెట్టి వెడిలిపోదురు, సన్యాసులు అవుదురు. త్రిపుర సుందరి దేవ్యోపాసకులు గృహమును విడిచిపెట్టి వెళ్ళనక్కర్లేకుండా గృహమందే మోక్షమును పొందుదురు. ఈ విషయమును భాస్కర్ రాయలు తాను రచించిన శివస్థుతిలో చెప్పెను. ఓ భక్తుడా, నీవు పరమపదమును పొందగోరినిచో నీ గృహమును విడిచిపెట్టుము, లేదా మనము
పరమపదమును బంధించుటకు త్రాడువలెనుండు శివనామమును మాత్రము హృదయమందు స్మరించుకొనొచ్చు. శివనామ స్మరణంచే పరమపదము లభ్యమగును. గృహమును విడవనక్కర్లేదని అర్థము. 6 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో కనుక మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి ప్లీజ్. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ.